డాక్టర్ విజయభాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. ఈరోజు మనం చర్చించుకునే విషయము పాదాల నొప్పి, ఫుట్ పెయిన్. యూజువల్గా చాలా రకాలుగా పాదంలో నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మోస్ట్ కామన్గా మనం వినేది ఏంటంటే అది హీల్ పెయిన్ అని కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. హీల్తో పాటు ఫేషియా అంటే పాదం యొక్క కింది భాగంలో ఉండే ఫేషియా మజిల్ పెయిన్ అని కామన్గా కంప్లైంట్ చేస్తుంటారు. ఈవెన్ గ్రేట్ టో దగ్గర వాపు నొప్పి అని కంప్లైంట్ చేస్తుంటారు. ఆ తర్వాత పాదంలో ఏమైనా మైనర్ ఫ్రాక్చర్స్ కానీ మైక్రో ఫ్రాక్చర్స్ వస్తే నొప్పి వాపుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా టెండినైటిస్ అని పాదం యొక్క టెండన్స్లలో ఇరిటేషను, ఇన్ఫెక్షన్ రావటం వల్ల నొప్పి చెప్తారు. సో ముఖ్యంగా మనం మోస్ట్ కామన్గా చూసుకుంటే హీల్ భాగంలో 3 పెయిన్స్ ఉంటాయి. ఒకటి హీల్ స్పర్ అని ఉంటుంది, అంటే మడిమెలోని ఎముక పెరిగి వచ్చి ఆ స్పర్గా నొక్కుకపోతూ నొప్పి రావడం. అంతేగాక హీల్ భాగం నుంచి క్యాల్కేనియల్ బోన్ అంటే మడిమ బోన్లో నుంచి కండరము పాదం మొత్తము స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఫేషియాయిటిస్ అంటారు. అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఫేషియా, అంటే ఆ మజిల్ పాదం అడుగు భాగాన సోల్లో ఉండే మజిల్ మేము మా పరిభాషలో చెప్పుకుంటే ఫేషియాని, అది ఇన్ఫ్లేమ్ అంటే ఎర్రబడడం, నొప్పి రావడం, వాపు రావడం. సో ఇట్లాంటి ప్రక్రియని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ రావడం. మూడోది రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్, అంటే ఇది పాదము మడిమ వెనక భాగంలో ఉండే దొడ్డు కండరంకి ఎముకకు మధ్యలో ఒక మెత్తటి గుజ్జు లాంటి పదార్థము వెనక భాగంలో వచ్చే క్యాల్కేనియల్ టెండన్ ఏదైతే ఉందో దానికి మధ్యలో స్మూత్ మూమెంట్ కోసం ఉండే ఒక గ్రంథి లాంటి బర్స. ఆ బర్స ఇరిటేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ అవటం వల్ల నొప్పి వస్తుంది. సో ఈ 3 అంటే రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్, క్యాల్కేనియల్ స్పర్ అండ్ ఫేషియాటిస్, ఈ 3 అనేది మనం కామన్గా చూస్తాం. దీనితో పాటు మనం ఫుట్లో బోన్స్, జాయింట్స్, టెండన్స్, మజిల్స్, బర్సాస్ వలన కూడా వచ్చే నొప్పులు ఉంటాయి. సో అబ్సల్యూట్గా మనం ఎప్పుడైతే కామన్గా హీల్ పెయిన్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 10 మందిలో ఏదైతే ఫుట్ గురించి కంప్లైంట్ చేసే 10 మందిలో 6-7 వాళ్ళు హీల్ పెయిన్ గురించి కంప్లైంట్ చేస్తారు. సో హీల్ పెయిన్ అనేది మనం ముఖ్యంగా ఏ ఏజ్లోనైనా రావచ్చు. మోస్ట్లీ ఒబేస్ పీపుల్లో, డయాబెటిక్స్లో, అంతేకాకుండా కొంత ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా కామన్గా మనం ఈ హీల్ పెయిన్ అనేది చూస్తాం. సో ఏ ఏజ్లోనైనా దెబ్బలు దాటం వల్ల వచ్చే హీల్ పెయిన్ మనం కామన్గా చూస్తాం. బట్ రొటీన్గా చూసే ఏ దెబ్బలు లేని కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది హీల్ పెయిన్. అది స్పర్ వలన కానీ, ఫేషియాటిస్ వలన కానీ, లేకపోతే రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ వలన వస్తుంది. సో యూజువల్గా ఒక మడిమ పక్క భాగంలో కానీ, కింది సోల్ సెంటర్ భాగంలో మడిమలో నొక్కినప్పుడు కానీ, ఉదయం లేవగానే అడుగు పెట్టినప్పుడు కానీ సివియర్ పెయిన్ వస్తూ అది అన్బేరబుల్ పెయిన్ ఉండటం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వాపు ఉండొచ్చు, సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్రబడవచ్చు, అడుగు వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు, దానికి తోడు జ్వరం కూడా రావచ్చు. సో ఇలాంటి మనం హిస్టరీ విన్నప్పుడు టిపికల్గా మనం వారిని ఎక్స్రే తీస్తే, ఎక్స్రే యాంకిల్ ఏపీ లాటరల్ తీసుకున్నప్పుడు మన బేసిక్ ఐడియా అంటే ఆ హీల్ స్పర్ అంటే ఎముక పెరుకొచ్చి ఉన్నదా, లేకపోతే అక్కడ ఉండే ఫేషియా రియాక్షన్ చేంజెస్ ఉన్నాయా అని, ఆ రిట్రోకాల్కేనియల్ బర్సాలో కొంత వాపు ఏమైనా ఉందా బోన్కు టెండన్కు మధ్యలో అనేది మనం కొంత ఎక్స్రేలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇష్యూ మనం ఎంఆర్ఐలో తీస్తే ఇంకెక్కువగా కన్ఫర్మ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూడటం వల్ల దానిలో ఏమైనా డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిందా, ఆ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే న్యూట్రోఫిల్స్ పెరిగినాయా, లేకపోతే లింఫోసైట్స్ పెరిగినాయి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మనం చూసుకున్న తర్వాత బేసిక్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వాళ్ళు వాడే చెప్పులు ముఖ్యంగా చాలా మెత్తటి
సిలికాన్ బేస్డ్ హీల్స్ అవసరము. అంతేకాకుండా వాళ్ళు పొద్దున అడుగు పెట్టే ముందు ఒక గోరువెచ్చని టబ్లో వాటర్లో ఒక 5 నిమిషాలు పాదాన్ని ఆడించగలిగితే అప్పుడు మనకు ఆ హీల్ లోపల ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో పాదాన్ని ఆడించి అడుగు పెట్టడం బెటరు. నడవడానికి కావాల్సిన సిలికాన్ హీల్స్ కానీ లేకపోతే మెత్తటి రబ్బర్ చెప్పుల్స్ వాడుకుంటే ఇంకా బెటరు. నేల మీద బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవకూడదు. తద్వారా మనకు సమస్యలు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానికి తోడు మనం ఎన్ఎస్సిఐడిస్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఏమైనా పెయిన్ కిల్లర్స్ అంటామో వాటికి తోడుగా మనము టెండాన్ ఆర్ ఫేషియా ఇరిటేషన్ని తగ్గించడానికి కొన్ని కొలాజిన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అది మనం టెండో కేర్ అని అంటాము, టెనాక్ట్ అంటాము, ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని ఇస్తూ రెగ్యులర్గా 3 పూటల గోరువెచ్చని నీళ్ళల్లో పాదాన్ని ఆడించడం, ఈ మెథడ్ చెప్పులు వేసుకోవడం లాంటివి చేయొచ్చు. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ కూడా ఇవ్వచ్చు. ఫిజియోథెరపీలో షార్ట్ వేవ్ డయాథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో అక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ పెయిన్లో మనము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను కూడా ఇవ్వచ్చు. తద్వారా మనం కొంత అక్కడ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు. సో ఇలా చేస్తూ ఇన్ కేసు లక్షల్లో ఒకరికి ఇన్ కేసు రియల్గా అది ట్రబుల్ చేస్తుందంటే క్యాల్కిన్ స్పర్ని కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం పాదాల నొప్పిని ట్రీట్ చేయడం జరుగుతుంది.